హలో గాయ్స్, ఎలా ఉన్నారా అందరూ? ఓకే, చాలా రోజులు అయింది వీడియో అప్లోడ్ చేసి. ఎనీవేస్, ఇది ఒక సిరీస్గా కంటిన్యూ చేస్తాం నా లైఫ్ అనమాట. బిగినింగ్ టు ఎండ్. ఎండ్ అంటే అప్పుడే కాదు, ఇంకా నేను 11 years డైలీ ఎవ్రీ పార్ట్ అప్లోడ్ అవుతుంటుంది. సారీ ఫర్ దట్. ఓకే, అండ్ నా పేరు ఎం రితిక్. ఐఎమ్ 11 years old. ఇప్పుడు 2014 8 3rd ఒక అబ్బాయి పుట్టాడు. యాక్చువల్లీ నేనే. ఆ రోజు రాఖీ పండుగ అనమాట. వెంటనే వచ్చి నాకు ఒక అక్క ఉంది. వెంటనే వచ్చి మా అక్క నాకు ఒక రాఖీ కట్టింది. అది మాత్రం నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అది బెంటన్ రాఖీ సారీ, అపాలజీస్. ఓకే, దాని తర్వాత కొన్ని రోజులు మా మమ్మీ డాడీ అలాగా అంతా ఆడుకున్న మామూలుగా ఉన్నా. ఆఫ్టర్ 1 year నా ఫస్ట్ బర్త్డే జరిగింది. అప్పుడు స్పైడర్ మ్యాన్ థీమ్ పెట్టారు. ఐ వాజ్ ఎంజాయింగ్. కానీ పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇంకా దాని తర్వాత నేను నా ఫస్ట్ బర్త్డే తర్వాత నేను కొంచెం అంతా మెమరైజ్ చేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళకముందే అన్నీ చదువుకుంటూ ఉండేవాడిని అనమాట. దాని తర్వాత ఐ డోంట్ రిమెంబర్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆడుకుంటూ చదువుకుంటూ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉంటా. కానీ ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంత బాగా రాదు. ఓకే, నెక్స్ట్ నా సెకండ్ బర్త్డే వచ్చింది. అప్పుడు నాకు తెలీదు, కానీ అప్పుడు మళ్ళీ ఒక ట్రిప్ వెళ్ళాను అనమాట, వైజాగ్కి. అప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్ అంతా చేసా. అక్కడ నా ఫస్ట్ టాయ్ కొనుక్కున్నా. ఫస్ట్ టాయ్ అంటే పెద్దది, లైక్ మీరు చూస్తున్నారు కదా అంత స్క్రీన్ అంటూ ఉంటుంది టాయ్, పెద్దది గన్. అది నేను రోజు ఆడుకునేవాడిని. ఒకరోజు ఇరిగిపోతే అప్పుడు నేను చాలా ఎక్కువగా చేశాను. కానీ మా డాడీ అయితే నాకు కొత్తగా కొనిచ్చారు, మా అక్కకు కూడా కొనిచ్చారు. సూన్ ఆఫ్టర్ దట్ నేను స్కూల్కి వెళ్ళాను. ఫస్ట్ డే నేను స్కూల్కి వెళ్ళాక డాడీని అడిగాను అనమాట. మా డాడీ ఈరోజు నేను స్కూల్కి వెళ్తున్నానా అని ఫస్ట్ క్వశ్చన్స్. నేను స్కూల్కి వెళ్తున్నాను ఏంటి అని. అప్పుడు నాకు మ్యాక్సిమం స్కూల్ అంటే ఏంటో కూడా తెలీదు, కానీ మా అక్క నాకు స్కూల్ అంటే ఏంటో చెప్పింది అంతే. అప్పుడు మా డాడీ ఎస్ అన్నారు. దాని తర్వాత ఐబ్రోస్ కొంచెం తేడా ఉన్నాయి, ఏం లేదు. దాని తర్వాత నేనైతే కొంచెం హరీగా ఉన్నా, ఎందుకంటే నేను మళ్ళీ ట్రిప్ వెళ్ళాను. ఈసారి కొంచెం దూరం, కానీ ఎక్కడో తెలీదు. మ్యాక్సిమం డిస్టెన్స్ ప్లేస్కి వెళ్ళా. అక్కడ ఒక 4-5 వీక్స్ స్పెండ్ చేసి మళ్ళీ వచ్చాను అనమాట. అప్పుడు నా ఫస్ట్ లీవ్ లెటర్ రాసా. మా అక్కని చూపిస్తాను రండి. హలో, వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను స్కూల్కి వెళ్తూ 1 year అయిపోయింది. అక్కడ అందరికన్నా నేనే ఫస్ట్ ఉన్నా దాంట్లో. నాకు రోజు మ్యామ్ స్టార్ పెట్టి హియర్ కొన్నిసార్లు ఇక్కడ కూడా. అప్పుడు నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, ఎందుకంటే ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు అనమాట. నిజంగా నా లైఫే, మీరు ఒక డ్రామా అనుకోవచ్చు, ఏం పర్లేదు. లైఫ్లో ఒక కొత్త అబ్బాయి ఏర్పడాడు అనమాట. ఓకే, కొంచెం ఓకే. అప్పుడు నాకన్నా కొంచెం మ్యాథ్స్ అన్నిట్లో స్పెల్లింగ్స్లో అన్నీ బాగున్నాడు. అప్పుడు నాకు జస్ట్ 6 or 7 ఉంటుంది. అప్పుడు అయితే నాకు 6 or 7 కాదు,
5 ఉంటుంది. ఎక్స్క్యూజ్ 5 ఉంటుంది. దాని తర్వాత నాకైతే బ్లాక్ అయిపోయింది మైండ్. నాకన్నా స్పీడ్గా ఉన్నాడు ఏంటి సర్లే అని చెప్పేసి నేను కొంచెం వరి అయ్యి చదివాను. కానీ ఆడు నాకన్నా ముందు ఉన్నాడు. అది స్లోగా నాకు ఆ కొత్తలో జాయిన్ అయ్యారు. నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను. దాని తర్వాత నేను ఫస్ట్ టైం స్కూల్ స్విచ్ చేయడానికి అనుకున్నా. ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ స్విచ్ చేసే ముందు అయితే నేను ఒక 2 ఇయర్స్ నా స్కూల్ చదివాను. ఆ స్కూల్ పేరు స్ట్రాబెర్రీ కిడ్స్. ఓకే. నెక్స్ట్ స్కూల్లో చదివాక నేను డాఫ్నీకి వెళ్ళాను. అప్పుడు చాలా దరిద్రంగా ఉంది. ఎంత దరిద్రం అంటే మా ఫాదర్కి అందరు రికమెండ్ చేస్తున్నారు అన్నమాట. డాఫ్నీ బాగుంటుంది అని. 1 ఇయర్ వేసారు అన్నమాట నన్ను. 1 ఇయర్ వేసారు. అక్కకి అడ్వాన్స్డ్గా 2 ఇయర్స్ వేస్తారు. దాని తర్వాత నేను 1 ఇయర్ డాఫ్నీలు చదివేసి ఆ 1 ఇయర్ ఇంకా నన్ను టార్చర్ పెట్టారు. ఎలాగంటే ఇంకప్పుడు నాకు ఏజ్ 6 ఎగ్జాక్ట్గా 6 అన్నప్పుడు నన్ను బాగా టార్చర్ పెట్టారు. ఒక 300 words 1 పీరియడ్ 1 hour 300 words. అది కూడా ఎంతలా అంటే హ్యాండ్ రైటింగ్ బాగాలేదనుకో. నెక్స్ట్ అంతా నాకు ఆ 1 ఇయర్ చాలా హారబుల్గా అనిపించింది. దాని తర్వాత కంటిన్యూ. నేనైతే ఆ 1 ఇయర్ తర్వాత అన్ని స్ట్రాబెర్రీ కిడ్స్కి మళ్ళీ వెళ్ళిపోయాను. మా అక్క అయితే అడ్వాన్స్డ్ ఫీజు కట్టారు కదా, ఇంకా నో రీఫండ్స్. ఓకే. దాని తర్వాత అయితే మా అక్క కూడా కొంచెం టార్చర్ పడింది. మా అక్క నేను మాత్రం స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు అన్నీ కొబ్బరికాయ తీసుకుని వెంటనే గుడి మా పక్కనే ఉన్న గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాం. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. ఎంత దరిద్రైన స్కూల్ అంటే ఐ డోంట్ రికమెండ్ ఇట్. పార్ట్ 1 అయిపోయింది. మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కూడా చేసుకోండి. బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.